వెల్కమ్ టు అవర్ ఛానల్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈ వీడియోలో మనం 10th క్లాస్కి సంబంధించిన ఫిజిక్స్ సబ్జెక్ట్లోని ఫస్ట్ చాప్టర్ ఉంది కదా, లైట్ ఆఫ్ రిఫ్లెక్షన్, దాని యొక్క మిర్రర్ ఫార్ములా అండ్ దాని యొక్క ఇంట్రొడక్షన్ ఎలా ఉంటుందో నేర్చుకుందాం అనమాట. ఓకే, అండ్ మిర్రర్ ఫార్ములా ఏంటి అంటే 1/f = 1/v + 1/u అవుతుంది మిర్రర్ ఫార్ములా. సో ఈ మిర్రర్ ఫార్ములాని యూజ్ చేసి మనము మిర్రర్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు సాల్వ్ చేయాలన్నమాట. ఓకే, వాటి యొక్క టర్మ్స్ ఏంటంటే 1/f అంటేనేమో ఫోకల్ లెంత్, 1/v అంటేనేమో ఇమేజ్ డిస్టెన్స్, 1/u అంటేనేమో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనమాట. ఓకే, అండ్ ఆల్ డిస్టెన్సెస్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ ద పోల్. ఓకే, పోల్ అనే పాయింట్ దగ్గర నుంచే ఫోకల్ లెంత్ కానీ, ఇమేజ్ డిస్టెన్స్ కానీ, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కానీ ఫైండ్ చేస్తాము. ఓకే, మెజర్ చేసుకుంటాము. ఓకే, వేరాజ్ ఫోకల్ లెంత్ అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్. పోల్కి ఫోకస్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని ఏమంటాము? ఫోకల్ లెంత్ అంటాము. ఓకే, అండ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే ఏంటంటే మిర్రర్కి అండ్ ఆబ్జెక్ట్ ప్లేస్ చేసిన ప్లేస్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని మనం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాము. అండ్ నెక్స్ట్ ఇమేజ్ డిస్టెన్స్ అంటే ఏంటంటే మిర్రర్ దగ్గర నుంచి ఇమేజ్కి ఎంత డిస్టెన్స్ అయితే ఉందో దాన్ని మనం ఇమేజ్ డిస్టెన్స్ అంటాము. ఓకే, ఫోకల్ లెంత్ అంటేనేమో ఏంటి? ఎఫ్ అన్నమాట. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటేనేమో యూ అనమాట. ఇమేజ్ డిస్టెన్స్ అంటేనేమో వి అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ ఒక రే డయాగ్రామ్ చూద్దాము. ఓకే, ఈ లైన్ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాము. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద మనం మిర్రర్ అనేది ప్లేస్ చేస్తాము. ఓకే, మిర్రర్ యొక్క మిడ్ పాయింట్ ఏంటి? మనకి పోల్ అవుతుంది. ఓకే, పోల్ అవుతుంది కదా, ఆబ్జెక్ట్ ప్లేస్ చేసిన ప్లేసే మనకి ఆబ్జెక్ట్ ప్లేస్ అవుతుంది. ఫోకస్ అంటే ఏంటంటే రిఫ్లెక్ట్ అయిన లైట్ అనేది వచ్చి ఎక్కడైతే మీట్ అవుతుందో దాన్ని మనం ఫోకస్ అనేసి అంటాము. ఓకే, అండ్ ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ మనము మిర్రర్కి ముందు ప్లేస్ చేసాము. ఇమేజ్ మనకి ఎక్కడ ఫామ్ అయింది? ఇక్కడ బిహైండ్ ద మిర్రర్ అనేది ఫామ్ అయిందనమాట. ఓకే, అలా మనకి ఇమేజెస్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, అండ్ ఇక్కడ చూడొచ్చు లైట్ ఇమేజ్ కమ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అనమాట. ఓకే, ఇమేజ్ లైట్ మనకి ఎటు నుంచి ఎటు వస్తుంది? ఆబ్జెక్ట్ అనేది మిర్రర్కి ముందు ప్లేస్ చేసినాం కాబట్టి సో ఆబ్జెక్ట్ యొక్క లైట్ అనేది లెఫ్ట్ నుంచి రైట్కి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఆబ్జెక్ట్ యూజువల్లీ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ మిర్రర్. మనం ఎప్పుడైనా ఆబ్జెక్ట్ అనేది మిర్రర్కి ముందే ప్లేస్ చేస్తాము. అలా ప్లేస్ చేసినప్పుడు మనకి యూ ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అంటే ఏంటి? యూ కదా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే, అది ఎప్పుడు మనకి నెగిటివ్గానే ఉంటుందన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఫోకల్ లెంత్ ఎలా ఉంటుంది అంటే మీన్స్ ఫోకస్ అన్నమాట. ఫోకస్ అనేది ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ ఉందనుకోండి మనకి నెగిటివ్ అవుతుంది, ఎఫ్ = నెగిటివ్ అవుతుంది. అదే ఫోకల్ లెంత్ అనేది బిహైండ్ ద మిర్రర్ అంటే మిర్రర్ వెనక ఉందనుకోండి ఏమవుతుంది? ఎఫ్ = పాజిటివ్ అవుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఇమేజ్ డిస్టెన్స్ చూద్దాము. ఇమేజ్ డిస్టెన్స్లో మనకి 2 టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ఉంటాయి. వన్ ఈజ్ రియల్ ఇమేజ్, నెక్స్ట్ వన్ ఈజ్ వర్చువల్ ఇమేజ్. ఓకే, అండ్ రియల్ ఇమేజ్ అంటే ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే మిర్రర్కి ముందు ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయిన ఇమేజ్ ఏమవుతుంది? మనకి రియల్ ఇమేజ్ అవుతుంది. ఆ రియల్ ఇమేజ్ ఎలా ఉంటుంది? నెగిటివ్లో ఉంటుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వర్చువల్ ఇమేజ్ ఏంటంటే మిర్రర్కి వెనక ఫామ్ అవుతుంది. ఓకే, ఆ ఇమేజ్ వర్చువల్ ఇమేజ్ అంటారు. అది మనకి ఎలా ఉంటుంది? పాజిటివ్లో ఉంటుంది అనమాట. ఓకే, అండ్ అంతగా అవసరమైతే టేబులర్ ఫామ్ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ వన్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కాన్కేవ్ మిర్రర్లో నెగిటివ్ ఉంటుంది, కాన్వెక్స్ మిర్రర్లో కూడా నెగిటివే ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఫోకల్ లెంత్ కాన్కేవ్ మిర్రర్లో నెగిటివ్ ఉంటుంది, కాన్వెక్స్ మిర్రర్లో పాజిటివ్గా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇమేజ్ డిస్టెన్స్ వచ్చేసి కాన్కేవ్ మిర్రర్లో నెగిటివ్ ఉంటుంది అంటే రియల్ ఇమేజ్, కాన్వెక్స్లో వచ్చేసి పాజిటివ్గా ఉంటుంది అంటే వర్చువల్ ఇమేజ్ అనమాట. ఓకే, అండ్ దిస్ ఈజ్ అ ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద మిర్రర్ ఫార్ములా ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.